హలో గైస్, వెల్కమ్ టు పిక్చర్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేదైతే 2005లో రిలీజ్ అయిన మన ప్రభాస్ హీరోగా చేసిన చక్రం మూవీ గురించి. ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు, కానీ మూవీ అయితే చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్తారు. ఆ మూవీలో సాంగ్స్ కావచ్చు, ఆ మూవీలో ఉన్న క్యారెక్టరైజేషన్స్, హీరో క్యారెక్టరైజేషన్ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కానీ సినిమా అయితే హిట్ అవ్వలేదు. సో ఈ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదు, కి రీజన్స్ ఏంటనేసి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అప్పట్లో నాకు అనిపించింది ఏంటంటే, మేబీ సినిమా చాలా స్లోగా ఉంది. అప్పుడు మనకి చిన్నప్పుడు ఏంటంటే, ప్రభాస్ హీరో అంటే ఫైట్లు అవి ఇవి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం అనమాట. సో నేనే కాదు, వేరే ఆడియన్స్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో ఆ సినిమాకి అయితే ఖచ్చితంగా వెళ్ళుంటారు, చక్రం మూవీకి. సో అనుకున్న మీటర్లో ఆ సినిమా లేకపోవడం వల్ల సినిమా ఆడలేదు అని చెప్పేసి అదొక రీజన్ అయ్యుండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఆ డైరెక్షన్ పరంగా కృష్ణవంశీ గారు 80 80 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. మ్యూజిక్ పరంగా చూసుకుంటే చక్రి అసలు సాంగ్స్ అయితే ఒక లెవెల్లో ఉంటాయి అనమాట. ఒకే ఒక మాట జగమంత కుటుంబం. సో ఒకే ఒక మాట సాంగ్ జగమంత ఎంతో మంది ప్లేలిస్ట్, ఈవెన్ నా ప్లేలిస్ట్ లో ఇప్పటికీ ఉన్న సాంగ్ అనమాట. అవి సాంగ్స్ అనమాట. సో ఇంత మంచి సాంగ్స్, ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని కూడా సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సో ఐ మీన్ మేబీ ద రీజన్స్ లైక్ ఆ క్యారెక్టరైజేషన్ ప్రభాస్ గారికి సూట్ అవ్వకపోవడం అదొక రీజన్ అయిండొచ్చు. స్లో నేరేషన్ అయిండొచ్చు. సో ఎక్స్పెక్టేషన్ మీటర్కి అందుకోలేకపోయి ఉండొచ్చు. సో ఇవి రీజన్స్ అనేసి నేను అనుకుంటున్నాను. సో మా టీం ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఈ సినిమా ఆడకపోవడానికి ఏం కారణం అయి ఉండొచ్చు అనేసి అనుకుంటున్నారో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ గో టు నందిని. బికాస్ ఆఫ్ ద లుక్స్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లుక్స్ వల్ల ఫ్లాప్ అయింది. అండ్ మోర్ ఆన్, యా, వాట్ యు సే అబౌట్ ద చక్రి మంచి మ్యూజిక్ ఇస్తాడు. ఎప్పుడు చక్రి మ్యూజిక్ మంచిగా ఇస్తాడు. సాంగ్స్ గట్రా బాగా వస్తాయి. అండ్ మోర్ ఆన్, ఒక 80 ఏళ్ళు బతకాల్సిన మనిషి 30 ఏళ్ళకే చనిపోతాడు అని అంటే వాడికి చావ్ అనేది చాలా పెద్దదిగా ఉంటది. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, చిన్న చిన్న విషయాలకి మనుషులు ఎందుకు చిన్న చిన్న విషయాలకి బాధపడతారు, తాగుతూ ఉంటారు. అరే, ఇది అసలు ప్రాబ్లమ్సే కావు కదా. వి షుడ్ హ్యావ్ టు. ఒక ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఎలా క్రాస్ అవ్వాలి అని చూడాలి, కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం కానీ ఇచ్చేయకూడదు అనేసి నాకు అనిపించింది. అండ్ మోర్ ఆన్, లాస్ట్ లో ఆయన చనిపోయిన తర్వాత ప్రభాస్, ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారితో అంటారు, ఇది ఒక్కటే లైఫ్. లైఫ్ లో మనం అనుకున్నది మనతో పాటు నలుగురు కూడా హ్యాపీగా ఉంచాలి అనేసి ఒక పాయింట్ ని తీసుకుంటాడు. లాస్ట్ లో ఒక సీన్ ఉంటది, చుట్టూ మనుషులుండి తన కొడుకు చనిపోయిన కుండని తీసుకొని ఇలా ఓపెన్ చేసి, మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు అని చెప్తే, ఇదిగో అది తను చనిపోయిన ఒక కుండ, ఇది సీన్ ఉంటది కదా. దట్స్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ వాట్ ఐ అస్థికలు అస్థికలు లుక్ ఇట్ ఇన్. అస్థికలు యా. అస్థికలు తీసుకెళ్లి యా. గంగలో కలపాలని చెప్పేసి వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ మోరల్ ఏంటి అంటే, అందులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధపడకూడదు అనేసి అనుకుంటాడు కదా. దట్ వాజ్ వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్. కానీ నందిని, ఈ యా, సినిమా దట్స్. ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, ఓన్లీ లుక్స్ వల్లనే, ప్రభాస్ లుక్స్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందంటారా? ప్రభాస్ లుక్స్ అనుకుంటా. ఓకే, ఓకే. ఐడియా ఇస్ గుడ్ బట్ లుక్స్ అనేది సూట్ కాలేదు అనుకుంటా. యా, నువ్వేమనుకుంటున్నావు దట్స్ ధీరజ్? బిగ్ ఉమ్, ఆఫ్ యూ. దాని గురించి. ఆ, అది ఎందుకు ఫ్లాప్ అయిందంటే అంతకుముందు మనం చూసుకుంటే ఇప్పుడు ఈశ్వరు చూసుకున్నా కొంచెం మాసీ క్యారెక్టర్, రాఘవేంద్ర చూసుకున్నా కొంచెం ఆరగెంట్ క్యారెక్టర్. సడన్ గా అది కూల్నెస్ వచ్చేటప్పటికి అందరికీ అది అలవాటు అయిపోవడం వల్ల అది అంతగా ఎక్కలేదు. అంటే వాళ్ళు ఏమన్నారంటే, నాకు తెలిసి ఆడియన్స్ ఏమనుకుని ఉంటారంటే, అంటే 6 ఫీట్ ఉంటాడు ఇలాంటి సినిమా చేయడం వల్ల, లేకపోతే ఇంకోటి ఏమంటే అప్పట్లో హీరో చనిపోతే ఎవరికి నచ్చదనమాట. అప్పుడున్న ప్రెసెంట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ప్రకారం టైం హీరో పీరియడ్. ఇప్పుడు ఆ టైం పీరియడ్ లో ఆ టైం పీరియడ్ లో హీరో చనిపోతే జనాలకి ఎక్కదు. ఈ హీరో చనిపోయాడు రా అని చెప్పేసి సైలెంట్ తీసుకోరు. వాళ్ళు కట్టేద్దాంలే. అదే అంటే జనాలకి అది ఎక్కలేదు చనిపోవడం వల్ల. నేను అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, నా వరకు అయితే ఆ సినిమా అనేది చాలా బాగా ఇష్టం అనమాట. ప్రభాస్ మూవీస్ లో ఆ, ఆ, అందరినీ నవ్వాలి అని చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ప్రభాస్ ద్వారా, అది చాలా బాగా స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా కన్వే చేశారు. జస్ట్ నేను ఆ టైం పీరియడ్ లో ఆ ఆర్గెంట్ నేర్చే తర్వాత వెంటనే కూల్ సినిమా అదొక ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించిందేమో. మేబీ దాని వల్ల అయిండొచ్చు. ఓకే, ఓకే. చక్రం మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇందాక నందిని చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్ ప్లాట్ యాక్చువల్ గా. అంటే ఒక మనిషి చనిపోతాడని తెలిసినప్పుడు, అంటే ఈవెన్ మనం ఉన్నాక మనం చనిపోతామని తెలిసినప్పుడు ఏం చేయాలని తెలియని సిచ్యువేషన్ అనమాట. క్వశ్చన్ మార్క్. అంటే ఈ రోజు మనకు తెలుసు మన హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంటాం, ఇందులో బతామని తెలుసు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో తను చనిపోతాని తెలిసి కూడా తన కోసం కాకుండా ఉన్నన్ని రోజులు పక్కన తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ సంతోషపెట్టాలని లైన్ ఏదైతే ఉందో అద్భుతమైన లైన్ యాక్చువల్ గా. అంటే అప్రిషియబుల్ లైన్ యాక్చువల్ గా. సో ఆ మూవీ బేసిక్ గా ఇందాక మనం అనుకున్నట్లు హీరో చనిపోయినాడంటే, యాక్చువల్లీ ఇది కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అనమాట. హీరో చనిపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటే ఒప్పుకోరా తను కూడా. ఎందుకంటే మనకి అంతకన్నా ముందు 80s లో వచ్చిన సినిమాస్ లోనే దేవదాసు ప్రేమాభిషేకం సినిమాలో హీరో చనిపోతాడు. స్టిల్ అవును. మూవీ క్లాసిక్స్ అనే.
సో బేసిక్ గా అక్కడ టేకింగ్ లో డిఫరెన్స్ ఉంది, కానీ హీరో చనిపోతాడు కాదు. అంటే మనకి పర్సనల్ గా ప్రభాస్ ఇష్టం, ప్రభాస్ చూసినాము, ప్రభాస్ చనిపోతే ఒప్పుకోలేం, అది ఓకే. బట్ అలా అని ఆ మూవీ ప్లాట్ అది అనుకున్న తర్వాత లాస్ట్ లో హీరో బతికించినంటే కూడా ఆ సినిమాకి సోలే లేదు మళ్ళీ. ఇలా మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం, సినిమా హీరో బతికి చేస్తుంటే నువ్వు అనుకున్న ప్లాట్ కి దానికి సంబంధం లేదు లాస్ట్ కి. అండ్ మోరన్ ఏమైందంటే యాక్చువల్ గా ప్రభాస్ కి ఇది 5th సినిమా. సో ఫస్ట్ ఈశ్వర్తో స్టార్ట్ చేశాడు, రాఘవేంద్ర స్టార్ట్ చేసినాడు, వర్షము, అడవిరాముడు తర్వాత వచ్చిన సినిమా చక్రం. సో దీని తర్వాత లైన్ లో ఉన్న సినిమా వచ్చి ఛత్రపతి. సో చక్రం సినిమా చెప్పిన చేసిన చక్రం సినిమా ఒప్పుకున్నప్పటికే ఛత్రపతి లైన్ విన్నాడు ప్రభాస్. సో కృష్ణవంశీ ప్రభాస్ చేతికి వచ్చినప్పుడు 2 లైన్స్ చెప్పాడంట. ఫస్ట్ వచ్చి ఒకటి రాయలసీమ బ్యాక్గ్రాఫ్ లో అవుట్ అండ్ అవుట్ ఒక యాక్షన్ సినిమా చెప్పాడంట, బాగా యాక్షన్ మూవీ ఒకటి చెప్పాడు. తర్వాత చక్రం లైన్ చెప్పాడు. సో బేసిక్ గా ప్రభాసే పట్టుపట్టి తనకు వచ్చే లైన్ అంతా కూడా యాక్షన్ లోనే వస్తుంది, కొంచెం ఈ యాక్షన్ నుంచి బయట వచ్చి మంచి ఒక సోల్ఫుల్ రోల్ చేద్దామన్న టైంలోనే చక్రం ఎత్తుకున్నాడు. అంటే ఈ విషయంలో కృష్ణవంశీకి ఇంకా డిసాటిస్ఫాక్షన్. అంటే అప్పట్లోనే ప్రభాస్ బడ్డింగ్ అవుతా ఉన్నాడు. ప్రభాస్ లాంటి ఒక హీరో తన చేతి దొరికినప్పుడు అంటే అంత కటౌట్ ఉన్న మనిషిని ఇంకా బాగా చూపించేంత కృష్ణవంశీకి ఆశ ఉంది. బట్ స్టిల్ ప్రభాసే పిడివాదంగా లేదు, నేను ఈ సినిమా చేస్తాను, చక్రమే చేస్తాను. అండ్ చక్రం బ్యాక్గ్రాఫ్ మనకు తెలిసిన విషయం ఏమంటే యాక్చువల్గా ఈ చక్రం సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయిందేమో, 2 నంది అవార్డులు వచ్చాయి సినిమాకి. బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది కృష్ణవంశీకి చక్రం సినిమాకి. సినిమా ఫ్లాప్ అయినా కూడా బెస్ట్ డైరెక్టర్ కృష్ణవంశీకి వచ్చింది. బెస్ట్ లిరిసిస్ట్ వచ్చి సిరివెల్ల సీతారామ శాస్త్రికి వచ్చింది. అండ్ ఇంకొక బ్యూటీ ఏమంటే యాక్చువల్ గా ఈ జగమంత కుటుంబం అనే సాంగ్ ఈ సినిమా కోసం రాసింది కానే కాదు. ఈ జగమంత కుటుంబం సాంగ్ శాస్త్రి గారు ఎప్పుడో రాసి పెట్టుకున్న సాంగ్. ఈ సాంగ్ ఎప్పుడో వినింటే కృష్ణవంశీ పట్టుపట్టి నాకు ఈ పాట కావాలనేసి ఆ పాటలోనే ఒక స్టోరీ లైన్ ఎత్తుకుని అలా తీసుకున్న పాట అనమాట ఇది. సో ఈ రోజు కూడా ఎంతో మందికి చార్ట్ బస్టర్ సాంగ్ జగమంత కుటుంబం. అండ్ దీనికి మించి ఏమంటే దీని సినిమా ప్రొడ్యూసర్స్ మా సొంత నేటివ్, మా విలేజ్ వాళ్ళు అనమాట. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మా విలేజ్, సినిమా ప్రొడ్యూసర్ మా విలేజ్. అంటే ఆంధ్రాలో తిరుపతి పుత్తూరు అనమాట మాది. సో అక్కడ మా విలేజ్ అంటే పేరు బొమ్మరాజు మా విలేజ్, అక్కడ ఆ ఊరల్లే అనమాట. అండ్ ఈ సినిమా తర్వాత కృష్ణ తీశారు. సో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యి తర్వాత బ్యాక్వర్డ్ అయిపోయి, అది వేరే విషయం. బట్ ఇది కమర్షియల్ గా ప్లే లైన్ ఇచ్చే కానీ సినిమా అయితే మాత్రం క్లాసిక్ గా ఉంటుంది అనమాట. ఇది చక్రం నా ఒపీనియన్. అవును అవును. నువ్వేమనుకుంటున్నావు వంశీ? నీకు సో నువ్వు చెప్పే ముందు నీకు ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఆ అన్నకి ఆ టైంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్, వర్కింగ్ టీమ్ తో కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా అన్న షేర్ చేసుకుంటాడు. సో ఓకే ఓకే, ఐఎమ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు వంశీ అన్న. యాక్చువల్లీ చక్రము గురించి చెప్పాలంటే చక్రం ముందు జరిగిన బ్రీఫ్ స్టోరీ ఏంటంటే, అంటే ఎందుకు నేను ఇంత డీటెయిల్ గా చెప్తున్నానంటే సినిమాతో ట్రావెల్ అయిన ప్రతి ఇయర్ ప్రతి ఇన్సిడెంట్ నాకు చాలా మెమరబుల్ గా ఉంటుంది. సో నేను బర్నింగ్ లో ఉన్న టైంలో ఈ డీటెయిల్ బోర్ అనే ఫీలింగ్ అయితే లేదు, నాకు బోర్ కొట్టించట్లేదు. రోడ్ నెంబర్ 7 బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర దానం నాగేంద్ర ఇల్లు ఉంది. ఆ దానం నాగేంద్ర ఇంటి పక్కన ఈయన విష్ణు మేడోస్ ఉన్న అపార్ట్మెంట్, రవితేజ, పూరి జగన్నాథ్, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, జయసుధ, ఈ నలుగురు ఒకే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు. కింద పార్కింగ్ లో చక్రి గారి డ్రైవర్ ప్రసాద్ అని నా ఫ్రెండ్, తను వైట్ సఫారీలో జగమంత కుటుంబం అనే సాంగ్ ప్లే చేశాడు నాకు. అది ఇంకా చక్రం అనౌన్స్ అవ్వలేదు, ఆ టైంకు అనౌన్స్ అవ్వలేదు. ఇట్లా వంశీ ఒక సాంగ్ వచ్చింది, సార్ కంపోజ్ చేశారు, సార్ వినని వినిపించాడు. చాలా హై వచ్చింది నాకు, రకరకాలుగా ఉండే లిరిక్స్. అంటే మనకు అప్పుడు కూడా ఇంకా అప్పుడప్పుడు జ్ఞానము గెయిన్ చేస్తున్నాం మనం. అక్కడ ఏంట్రా బాబు లిరిక్స్ అర్థమైనట్టునే ఉన్నాయి, అర్థం కావట్లేదు అని. అంటే ఇది ఈ సాంగ్ ను శాస్త్రి గారు ఏదో లిరిక్స్ రాసి చక్రికి ఇచ్చి కంపోజ్ చేసినట్టుగా ఉంది. కృష్ణవంశీ చేతికి ఇంకా వెళ్ళలేదన్నమాట. అది సాంగ్ విన్న తర్వాత కృష్ణవంశీ తీసుకున్న డెసిషన్ అది అని అనుకుంటున్నాను అనమాట నేను. అంటే అతను తన డ్రైవర్ చెప్పిన ప్రకారం కూడా అదే సార్ కంపోజ్ చేశారు అనేసి. సో ఆ తర్వాత అదే టైంలో కల్హోనహో రిలీజ్ అయింది షారూక్ ఖాన్ది. సేమ్ షారూక్ ఖాన్ అందులో చనిపోబోతున్నాడు అని తెలిసి సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయడానికి తను బయటకు వచ్చేసి అందరితో ట్రావెల్ అవుతుంటాడు. ఆ పాయింట్ తీసుకొని ప్రభాస్ చెప్పడం, మన జీవన్ చెప్పినట్టు యాక్షన్ మూవీ ఒకటి చెప్పడంతో తను ప్రభాస్ ఇది సెలెక్ట్ చేసుకున్నట్టు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుందని ప్రభాస్ ఐడియా. ఐ థింక్ తను పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటుందని అప్పుడే వర్షం తర్వాత తీసుకున్నా. అంటే వర్షం హిట్ ఉంది ప్రీవియస్, మధ్యలో అడవిరాముడు. ప్రభాస్ డెసిషన్ కరెక్టే. తను కృష్ణవంశీ ఏంటనే తెలియని ఒక యాంగిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆడియన్స్ కు. దానికోసం ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రభాస్ లుక్స్ వైజ్ అయితే చాలా బాగున్నాడు. ఆ సైడ్ లాక్స్ ఇదంతా బాగా నీట్ గా డిజైన్ చేసుకున్నారు ప్రభాస్ ను. సో ఈ ముఖ్యంగా టైటిల్ దగ్గరకు వస్తే మనకు ఆ చక్రం టైటిల్ స్వస్తిక్ కనపడుతుంది చూడండి. స్వస్తిక్ మనకేదో చక్రం అనే తర్వాత కొంచెం లోపలికి వెళ్తే తను స్టార్టింగ్ లో పెళ్లిలోంచి ప్రభాస్ ఎస్కేప్ అయిపోతాడు.
తర్వాత ప్రభాస్ యాక్షన్ సీన్స్ చూపించేసి ప్రభాస్ అనుకోకుండా ఐ మీన్ ఒక కాలనీలకు సహారా కాలనీలోకి ఎంటర్ అవుతాడు. అది ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది, తన ఆటో ఎక్కేటప్పుడు ఎదురుగా చిన్న బోర్డు ఉంటుంది, ఆ బోర్డు చూసి అనుకోకుండా ఎంటర్ అయిపోయి అక్కడ పద్మనాభం గారు ఉంటారు. ఆయన గెస్ట్ అపీరెన్స్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పద్మనాభం గారు. ఆయన ఏదో ప్రాబ్లం లో ఉంటే ప్రభాస్ తను ఉండడం కోసం అక్కడ ప్లేస్ క్రియేట్ చేసుకొని ఆయనతో మీరు మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చాను అని చెప్తాడు. సరే ఏదో మొత్తానికి తనే అనాథగా ఉన్నాడు, తనకు సరే ఒక రోడ్కి ఆస్కారం ఇచ్చాడు. ఉన్న తర్వాత ఇక్కడ ప్రభాస్ చిన్న డైలాగ్ మాట్లాడతాడు ఒక రోజు. సరే బాబు నాకు నేను నిద్రపోతున్నాను అని పద్మనాభం గారు పడుకుంటే, నాకు నిద్రపోయేంత టైం లేదు, నాకు చాలా ఉంది అని ప్రభాస్ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత కాలనీలోని కొన్ని క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి ప్రభాస్ కు. రకరకాల క్యారెక్టర్స్. అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయాలనేసి ప్రతి ఒక్క లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు. అంటే కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ప్రభాస్ కిడ్స్ తో ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి. ఈ చక్రం తర్వాత సలార్ లోనే కిడ్స్ ఎలిమెంట్స్ ప్రభాస్ తో మెర్జ్ అయి ఉంటుంది. మాత్రం ఎక్కడ ఎంతమంది కుర్రలు పిల్లల మధ్య ప్రభాస్ ఉన్నాడు. దట్ ఈ చక్రంలో ప్రభాస్ కిడ్స్ ఐ మీన్ జనరేషన్ టచ్ చేయడం చూడండి. కిడ్స్ టచ్ చేశాడు, అప్కమింగ్ యూత్ ను మిడిల్ ఏజ్ ను, అప్కమింగ్ సీనియర్ సిటిజన్స్ ఎన్ని కేటగిరీస్ టచ్ చేస్తాడు చూడండి. ప్రభాస్ అందరితో ట్రావెల్ అవుతుంటాడు. ప్రతి ఒక్కరికి ఏదో అంటే మన సొసైటీలో ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గరికపాటి వచ్చి మన ప్రవచనాలు చెప్తుంటారు. అలా ప్రభాస్ ఇండైరెక్ట్ గా లైఫ్ వాల్యూ చెప్తుంటాడు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నువ్వు పోతావు నేను పోతాను, కాకపోతే కొంచెం ముందు పోతాను అని ప్రభాస్ ఇంటెన్షన్. తన ఫిలాసఫీ వీలైనంత వరకు సొసైటీలో తన చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి తను వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. ఒక సీన్ లో తను ప్రకాష్ రాజు తెలిసిపోద్ది తను చనిపోబోతున్నాడని. ఇక్కడ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడిన మ్యాజిక్ ఏంటంటే, ఆ కాలనీలో కొంతమంది యూత్ ఉంటారు కదా, వాళ్ళకు చిల్లర డబ్బుల కోసం దొంగతనాలు చేస్తుంటారు వాళ్ళు యూత్. ఆ యూత్ ప్రభాస్ మీద వాళ్ళు గ్రడ్జ్ పెట్టుకొని ఒకరోజు ప్రభాస్ చేంజ్ చేస్తారు. వాళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళ యూత్ టచ్ చేస్తారు ప్రభాస్ ఇన్సిడెంట్ లో. వాళ్ళు మనసులో పెట్టుకుంటారు వీడిని దెబ్బ కొట్టాలరా బాబు అంటే. చార్మీకి వాళ్ళందరూ పబ్బుకు తీసుకెళ్ళినప్పుడు ప్రభాస్ ఇది కరెక్ట్ కాదు, ఒక అమ్మాయిని పబ్బుకు తీసుకెళ్లి మందు తాగిపించి ఇలా చేయడం అని అక్కడ ప్రభాస్ ఒక ఫోక్ క్యారెక్టర్ చేస్తాడు, గంగరాజ్ క్యారెక్టర్ చేస్తాడు. అంటే ఒక ఎలిమెంట్ ప్లే చేయడానికి డైరెక్టర్ కృష్ణవంశీ వాడిని చూడండి, ఆ స్కోప్ ఉంది అక్కడ ఎంటర్టైన్ చేయడానికి ప్లస్ ఫైట్ చేయడానికి. గంగరాజ్ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫోక్ సాంగ్ తో. అది వీళ్ళు యూత్ గుర్తుపెట్టుకుని ప్రభాస్ ని అటాక్ చేస్తారు. ఇప్పుడు ప్రభాస్ పరిగెత్తుకుంటా తను చేసింగ్ జరుగుతుంది ఒకటి. ఆ చేసింగ్ ఎక్కడికి వెళ్తుందంటే పద్మనాభం గారిని ఒక రౌడీ మూక ఇబ్బంది పెడుతుంటారు. అక్కడికి వెళ్ళి అంటే రెండు టీములను ఒక ఫైట్ లో జాయిన్ చేసి ఒక టీమ్ తో ఫైట్ చేసి ఈ టీం కు భయం వచ్చేటట్టుగా చేస్తాడు. అంటే రెండు ఎలిమెంట్స్ ను ఒక సీన్ తో వర్కౌట్ చేశాడు కృష్ణవంశీ. అట్ ద సేమ్ టైము ప్రకాష్ రాజు తను ఎందుకురా ఇట్లా భయపడి వెళ్తున్నావు అంటే, ఇది నాన్న నేను చనిపోబోతున్నాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను అనగానే ప్రకాష్ రాజు మీద ప్రభాస్ కూర్చొని ఏడ్చే చాలా ఎమోషనల్ గా ఉంటుంది సీన్ అది. అది చార్మీకి కూడా అప్పుడు కన్వే అవుద్ది. అంటే చార్మీకి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే రెండు ఎమోషన్స్ ఒకేసారి కన్వే చేయడం అనమాట. డైరెక్టర్ ప్లే అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రకాష్ రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత అసిన్ ఇంట్లో ఉంటుంది. ఎంత పెయిన్ చూసినా తన కొడుకు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు తనకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణవంశీ చూడండి తన బ్రెయిన్ లో కథ ఎంత డైస్ చేసుకున్నాడంటే, ఒకే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది ప్రకాష్ రాజ్ది, వేలితో ఇలానే వెళ్ళిపోతాడు. అంతా కర్మరా బాబు అని డైలాగ్ కూడా ఉండదు, ఎక్స్ప్రెషన్ కూడా డైలాగ్ అలా ఉంటుంది అనమాట. అంటే ప్రతి సీను ఇంకో సీను ఈ సీన్ కు డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసినట్టుగా ఉన్నాయి అనమాట సీన్స్ అవి. అనే ప్లస్ చక్రం అనే టైటిల్ ఏంటంటే, ఈ ఈ భూమి మీద ఉండే జనాల ఈ సముదాయాన్ని చక్రం అంటే కుటుంబం, ఈ కుటుంబం అనేది ఒక చక్రం అనేది. అంటే ఒక డైరెక్టర్ ఒక టైటిల్ ను రైటర్ తో చర్చించి కూడా, అంటే శాస్త్రి గారికి కృష్ణవంశీ మధ్య ఎంత బాండింగ్ ఉందో తెలుసు. మామూలుగా మనం టైటిల్ ఏమనుకుంటాము, ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూర్చొని ఒక క్యాచీ టైటిల్ సరదాగా టైటిల్ విషయంలో చాలా మంది చాలా లైట్ గా బిహేవ్ చేస్తారు. ఈ సినిమాకు టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ చక్రంలో ఇది పిల్లలతో సాంగ్ ఉంటుంది చూడండి, చిన్నపిల్లలతో క్రాప్ రీడింగ్ మీద డ్రెస్ రీడింగ్ క్రాప్ రీడింగ్ ఇలా, అంటే మనిషిని చూసి అది క్యారెక్టర్ చెప్పేయచ్చు అనేది లిరిక్స్ లో ఉంటుంది. వాళ్ళకి పిల్లలకు అంటే మనకు స్కూల్లో మనం ఎప్పుడైనా ఆ చిన్నప్పుడు ఆ పాఠాలు ఉంటాయి,
అంటే భవిష్యత్తులో ఇలా ఉండాలి అలా ఉండాలి, మన పెద్దవాళ్ళు ఇలా చేసి అలా చేసే పాఠాలు ఉంటాయి. అది పిల్లలకు చెప్పడం పాఠాల రూపంలో ఉంటుంది. ఒక ఋషి ప్యాంటు టీషర్ట్ జీన్స్ వేసుకున్న ఒక ఋషిలా ఉంటాడు ప్రభాస్. ఫిలాసఫీలో ఉండదు అది. చాలా సరదాగా వెళ్ళి ఫ్యూచర్ రీడింగ్ అంటాడు. మీరు భవిష్యత్తులో సచిన్ అంత గొప్పోళ్ళు కావాలి, చిరంజీవి అంత గొప్పోళ్ళు కావాలి, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు ఫోటోలు ఇలా ఏంటంటే వాళ్ళకు ఒరే ఇలా కాదు ఇలా కూడా ఉండాలిరా మీరు, అల్లరి చేయాలి, చిల్లర పనులు చేయొద్దు, నవ్వుతూ ఉండాలి, నవ్వుల పాలు కావద్దు, ఎత్తుకు ఎదగాలి, నిలిచిన నేలను మరవద్దు, భారత భూమిని మరవద్దు అని ఇక్కడ కృష్ణవంశీ గారు ఎత్తుకు ఎదగాలి అనేది యాక్చువల్లీ కృష్ణవంశీకి, డిఓపికి, కొరియోగ్రాఫర్ కు ఒక డిస్కషన్ జరిగి ఉండొచ్చు. ఎత్తుకు ఎదగాలి అనే చోట కెమెరా యాంగిల్ ఎలా పెడితే బాగుంటుంది అని కొద్దిగా ఆలోచన. అంటే అప్పుడు క్రేన్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయి కాబట్టి టాప్కి వెళ్ళిపోయి ప్రభాస్ పైకి చూపిద్దాము అనే డిస్కషన్ ఉండొచ్చు. కానీ కృష్ణవంశీ ఐడియానో, డిఓపి ఐడియానో, కొరియోగ్రాఫర్ ఐడియానో కానీ లో యాంగిల్ లో పెట్టి ప్రభాస్ వేలుతో స్కై చూపిస్తాడు ఎత్తుకు ఎదగాలని. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది షాట్ అది. అది ఎత్తుకు ఎదగాలనేది అంటే ఒక విజువల్ కూడా ఎత్తుకు ఎదగాలనే రూపంలో చెప్పే రకంగా ఉంటుంది. నేలను మరవద్దనే ఆ చిన్న గడ్డి మీద ప్రభాస్ పడుకొని భూమాతకు ముద్దు పెడతాడు. ఆ తర్వాత భారత భూమిని మరవద్దు అని తను ఒక మన ఇండియన్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసి ఈ బెలూన్స్ తో ప్రభాస్ ఆ చక్రాల మధ్య ఒక ఫ్లాగ్ పెట్టుకొని తను ఒక షాట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ చక్రానికి మీనింగ్ ఏంటంటే 24 లైన్స్ ఉంటాయి చక్రంలో, మన ఇండియన్ ఫ్లాగ్ లో. అశోకుడు కాలంలో దాని 24 లైన్స్ పెట్టి చుట్టూ సర్కిల్ గీసి 24 గంటలు న్యాయం జరుగుతూనే అశోకుడు ఆ పీరియడ్ లో అది క్రియేట్ ఆయన చక్రం అనమాట. అది మన ఫ్లాగ్ మీద ఉంటుంది. అంటే ప్రభాస్కు 24 గంటలు ప్రేమను తను పంచాలి. టైటిల్ చూడండి, చక్రం అంటే దానికి ఎంత మీనింగ్ ఉంటుందో అని సెలెక్ట్ చేసుకున్నారు కృష్ణవంశీ. నా ఒపీనియన్ 24 గంటలు న్యాయం జరుగుతుంది అన్న దాని మీద ఆ చక్రం డిజైన్ చేసుకుని మనకు చక్రం కూడా కొంచెం ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రభాస్ మెడలో లాకెట్ చక్రం ఉంటుంది. పద్మనాభం గారి ఇంటికి ఇది మన జగన్నాథ రథ చక్రాలు ఉంటాయి గేటు. సాంగ్ లిరిక్ లో ఉంటుంది, బస్సు చక్రం, ఆ చక్రం, ఈ చక్రం అంటాడు. అంటే చక్రానికి ఒక మీనింగ్ ఉంది. అసలు అశోక చక్రం అది యాక్షన్ టైటిల్. అది యాక్షన్ టైటిల్ ఫిలాసఫికల్ మూవీకి ఇలా వాడతారా అనిపించే రకంగా ఉందన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే సో ఆ చార్మీ దగ్గరికి వెళ్ళి, చార్మీ చాలా అగ్రెసివ్ గా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సీన్ బ్రేక్ చేస్తాడు చూడండి ప్రభాస్. తను ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మ్ చేస్తాడు. ఎంత బ్యూటిఫుల్ అంటే ప్రభాస్ ను అలా ఇలా కూడా చేస్తాడా అంటే ప్రభాస్ లో వేరియేషన్స్ కనబడుతున్నాయి మనకు, చాలా వేరియేషన్స్. కాకపోతే మనకు ఆ నెరేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండింది. ప్రభాస్ సినిమాకు ఎంత చేయాలో అంతకు ఎరగదీశాడు యాక్టింగ్. కానీ ఆ నెరేషన్ విషయంలో అంత స్లో నెరేషన్ కొంచెం ఇబ్బందిగా ఉండింది. అండ్ మనకు ఎంఎస్ నారాయణ దాదాపు 500 పైన సినిమాలు చేశాడు. 200 పైన తాగుడుబోతు క్యారెక్టర్ చేశారు ఎంఎస్ నారాయణ. ఏ సినిమాలో ఏ డైరెక్టర్ ఎంఎస్ నారాయణ సెలెక్ట్ చేసుకుని సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మందు తాగుతూనే ఉంటాడు. ఇందులో కృష్ణవంశీ ప్రభాస్ తో మందు మానిపించాడు. చూడు ఎంత బ్యూటిఫుల్ మెసేజ్ అది. మందు తాగితే నువ్వు ఇలా పాడవుతారని మందు గురించి చెప్తాడు. అంతే, వాడు మందు మానేసి వాడు వాచ్మెన్ జాబ్ కాస్ట్యూమ్ తో సాంగ్ లో మనకు కనపడతాడు. జగమంత కుటుంబం సాంగ్ లో, ఆ జగమంత కుటుంబం సాంగ్ లో గ్రూప్ అందరూ యాడ్ అవుతారు. లాస్ట్ లో అందరూ బాగున్నారు కానీ ఒక్కడికి అయ్యప్పసం కాస్ట్యూమ్ ఉంటుంది ఏబిఎస్ కు. అంటే చూడండి, కనిపిస్తున్నాడు కానీ ఆ సీన్ లో అంత ఇంపార్టెంట్ కానీ ఆర్టిస్ట్, కానీ అంత చిన్న ఇంపార్టెంట్ కానీ ఆర్టిస్ట్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి తను అది వాంటెడ్ గా వేసిందే. అది ఆ అయ్యప్ప స్వామి గడపని వాంటెడ్ గా వేసి తన చేతిలో చిన్న విగ్రహం పెడతాడు. ఇలా ఏ క్యారెక్టర్ మర్చిపోలేదు కృష్ణవంశీ. అన్ని క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ బ్యూటిఫుల్ గా తీసుకెళ్లి లాస్ట్ లో బ్రహ్మానందన్ కూడా ఒక బెస్ట్ అపీరెన్స్ గా వాడుకొని ఫైనల్ గా ఒక హ్యాపీ సీన్ తో, సాడ్ ఎండింగ్ తో చక్రం ని ఫినిష్ చేయడం జరిగింది. ఇది చక్రం మీద నా అభిప్రాయం. యాక్చువల్గా ఆ సాంగ్ ఉంటుంది నాకు చక్రం మూవీ. ఇప్పుడు జగమంత కుటుంబం సాంగ్ అందరికీ ఇష్టమే, కానీ ఒకే ఒక మాట అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వచ్చేసి నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. దాంట్లో ఉండే 2 లైన్స్ చెప్తా నేను. నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు, నమ్మనని నవ్వుకొని చాలే పొమ్మంటావు, నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదని. సో ఇట్లా ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరు లవ్లో ఉన్నప్పుడు, ఆ లవ్లో ఉన్నారు వాళ్ళు, అక్కడ ఫారెన్లో ఉంటారు కదా, అక్కడ ఆల్రెడీ అతనికి తెలిసినప్పుడు, సో ఒకవేళ
ఒకవేళ నేను లేను అని నీకు చెబితే నువ్వు దాన్ని నమ్మకుండా నువ్వు వెళ్ళిపోతావు, కానీ అదే నిజం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లైన్స్ లో చెప్పడం అనమాట. నాకు ఆ లైన్ విన్నప్పుడు ప్రతిసారి ఆ లైన్ విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. చాలా చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది అది మొత్తం. చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఎస్ ఎస్ నీకు ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అదే మన సహారా కాలనీ పీపుల్ అందరూ ప్రకాష్ రాజ్ ఇంటి దగ్గరకు వస్తారు. ఎవరు అమ్మాయి అంటే చార్మీని తీసుకెళ్లిపోతుంటాడు ప్రభాస్. అప్పుడు అమ్మాయి కన్నీళ్లు రివర్స్ లోకి వెళ్తాయి. రివర్స్ లోకి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది చూడండి. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. క్లోజ్ షాట్ పెడతారు ఓపెన్ అవుతుంది. క్లోజ్ షాట్ పెట్టి బ్యాక్ వెళ్తుంది. అంటే రివర్స్ అంటే చెప్తున్నాం అనేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. మూవీకి 80s 90s మన ఎగ్జాంపుల్ చెప్పినా కూడా 2000s వచ్చేసరికి జనాలు ఏమైపోయారంటే హ్యాపీ ఎండింగ్ అలవాటు పడిపోయారు. సో అందువల్ల డైరెక్టర్స్ అంతా కూడా ప్రయోగాలు చేసేది లేదన్నమాట. అంటే ఇందాక మనం అన్నట్టు దేవదాస్ గా ప్రేమాభిషేకము అప్పట్లో క్లాసిక్ అయింది. అంటే అవును. ఈ 2000s వచ్చేసరికి ఏమైందంటే అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మూవీ టాక్ అనేది ఎవరైనా చూసినా అడుగుతాడు ఎలా ఉందిరా మూవీ అంటే, అప్పుడు ఎలా చెప్తాడు, అరే హీరో చచ్చిపోయాడు అంటే, హీరో చచ్చిపోయినాడా ఇంకేం చూస్తున్నారా మూవీ. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్. అంటే ఆ టైంలో నేను మూవీ రివ్యూని అడిగితే నాకు చెప్పాడు చెప్పాడు, అరే హీరో చచ్చిపోతే మూవీ ఎందుకు చూస్తాం రా అన్నట్టుగా అట్లా తెలిపాడు. థియేటర్ జనాలు తీసుకోలేకపోయింది. ఈ హీరో చనిపోయాడు అనే పాయింట్ అనేది జనాల్ని థియేటర్ దాకా పిచ్చుకోలేకపోయింది. ఎందుకంటే జనాలు అక్కడికి వెళ్ళి ఆ సాడ్ నేను ఎందుకు చూడాలి, నా మనసు ఎందుకు కష్టపెట్టుకోవాలి, వద్దులే అన్నట్టు లైఫ్ తీస్తున్నారు అనమాట. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ ట్యాగూర్ సినిమా కూడా. సో ట్యాగూర్ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో అయితే చిరంజీవి చనిపోవాలి, బట్ రమణ సినిమాలో చనిపోతా తమిళ్లో, బట్ ఆ ధైర్యం తెలుగులో చేయలేదు. సో ఎందుకంటే ఇదంతా ఒక ఎగ్జాంపుల్ 2000 లో మనం రెడీ కాలేదు. అంటే మనం ఒప్పుకోకపోయినా హీరో చనిపోవడం అనే ఫ్యాక్టరే ఆ సినిమా యాక్చువల్ స్టోల్ అదే, బట్ ఈవెన్ మూవీ నెగిటివ్ పాయింట్ కూడా అదే అయిపోయింది. అందువల్లే చక్రం అనుకున్న స్థాయి రాలేదు. అంటే ఆయనకున్న అప్పటికే ఫ్యాన్స్ బేస్ స్టార్ట్ అయింది ప్రభాస్ కు. ఆ టైంలో చనిపోవడం అనేది ఫ్యాన్స్ ఇబ్బంది అయింది. ఏం లేదు, వర్షం టైంలో మన ప్రభాస్ ని ఒక మాసి హీరోగా పోర్ట్రే చేశారు. సో సడన్ గా అడవి రాముడు పడింది, తర్వాత మళ్ళీ ఇది ఎక్స్పెరిమెంటల్ పడడం వల్ల జనాలు కొంచెం ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడు అనే ఫీలింగ్ లో కూడా ఉన్నారు అప్పుడు. అంటే బేసిక్ గా మేము థియేటర్ మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకునేది కూడా అప్పుడు ఇలానే అనుకున్నాం. సో అది మేబీ అయిండొచ్చు. స్టార్టింగ్ నుంచి మాసి క్యారెక్టర్స్ చేస్తే సడన్ గా అంటే అప్పుడు మేము చిన్నపిల్లలమే, బట్ ఏ సినిమాల్లో చూసినప్పుడు అట్లా అనుకున్నాం. జ్ఞానం ఉంటుంది. అది అప్పుడు ఒపీనియన్, ఇది ఇప్పుడు ఒపీనియన్, అంతే. ఎక్కడికి అంతే అంతే. సో అది గైస్ చక్రం మూవీ గురించి మా పిక్చలైట్ అనాలిసిస్. ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది, యాక్చువల్గా ఆ మూవీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్నో మంచి పాయింట్స్ మనం ఇప్పుడు హైలైట్ చేసి మాట్లాడాము. సాంగ్స్ కావచ్చు, ఎన్నో మంచి సీన్స్ కావచ్చు, ఇవన్నీ గురించి మనం మాట్లాడాము. సో ఇలాంటి మూవీస్ హిట్ అయిన ఉంటే డైరెక్టర్స్ ఇంకా బాగా ఆలోచించి ఇలాంటి మరిన్ని మూవీస్ తీసుండొచ్చు. కానీ ఆ టైంలో ఇది ఫ్లాప్ అవడం వల్ల డైరెక్టర్స్ నెక్స్ట్ ఇలాంటి మూవీస్ తీయడానికి వాళ్ళకి ముందుకు రాకుండా ఆగిపోయారు. సో కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు. ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు ఆడియన్స్ అన్ని రకాల మూవీస్ని యాక్సెప్ట్ చేస్తారనేసి అనుకుంటా ఉన్నాము. సో మా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే, ఇంకా ఏదైనా పాయింట్ అనిపించినట్టయితే కూడా కింద కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిక్చలైట్.